హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ అయ్యి డబ్బు సంపాదించుకోవాలనుకుంటారో సో ఫేస్బుక్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ కాకపోతే మీరు చేసే కంటెంట్ మీ సొంతమై ఉండాలి. సో అంటే జనరల్గా యూట్యూబ్లో ఎట్లుంటుందంటే మీరు చేసే వీడియోలు మీ ఓనే ఉండాలి. ప్లస్ మళ్ళీ అందులో మొత్తం వీడియోస్ పెట్టాలి. ఒకవేళ షార్ట్ వీడియోస్ అయితే కనుక షార్ట్ వీడియోస్ పెట్టాలి, ఫుల్ వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టాలి. కానీ ఫేస్బుక్లో ఎట్లుంటాయంటే మీరు లైక్ పోస్ట్ పెట్టినా సరే సో ఈ వ్యూ కింద కౌంట్ అయిపోతుంది. అంటే ఇందులో ఎట్లుంటాయంటే ఫొటోస్ పెట్టచ్చు, వీడియోస్ పెట్టచ్చు. సో అట్లా అన్నమాట. అంటే మీరు ఫోటో పెట్టినా కూడా ఎవరైనా లైక్ చేసి చూస్తే అది కూడా వ్యూ కింద కౌంట్ అయిపోతుంది. కానీ కాకపోతే మీరు చేసే ఫోటో కానీ వీడియోస్ కానీ మీ సొంతమే ఉండాలి. లేకపోతే యూట్యూబ్లో కూడా కాపీరైట్స్ ఉంటాయి, సో స్ట్రైక్స్ ఉంటాయి మీకు. అంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ చేస్తే, వేరే వాళ్ళ కంటెంట్ అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ రాదు. కాబట్టి కొంచెం ఆలోచించండి. మీరు ఫోటో పెట్టినా కూడా మీ సొంత ఫోటో ఉండాలి. లేకపోతే అంటే ఫొటోస్ రకరకాలు ఉంటాయి కదా, ఒకవేళ అది ఇట్లా మోటివేషన్ సంబంధించిందా, లేకపోతే మీ సొంత ఫోటోనా, లేకపోతే ఏదైనా అందులో మ్యాటర్ పెడతారా, అంటే ఏదైనా దాన్ని కొంచెం డిజైన్ చేసి ఎడిట్ చేసి పెడతారా, అది మీ సొంత ఎఫర్ట్స్ అయి ఉండాలి. ఏ కూడా యూజ్ చేయొచ్చు, కానీ కాకపోతే అది మీ సొంత హార్డ్ వర్క్ అయితే కనుక సో ఏం ప్రాబ్లం కాదు. అందులో వేరే మ్యూజిక్ వాడినా కూడా ఫేస్బుక్లో కూడా కాపీరైట్ ఉంటుంది. సో మరి ఎటువంటి మ్యూజిక్ వాడాలంటే సో ఫేస్బుక్ ఫ్రీ మ్యూజిక్ అని చెప్పేసి క్రోమ్లో దొరుకుతుంది. అవి డౌన్లోడ్ చేసుకొని వాడితే ఏం ప్రాబ్లం కాదు. కానీ కాకపోతే వేరే వాళ్ళ మ్యూజిక్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ వాడితే మాత్రం సో ఖచ్చితంగా ఫేస్బుక్కి కూడా ప్రాబ్లం అవుతుంది, మీకు డబ్బులు రావు. మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమందికి ఉంటుంది, అంటే వాళ్ళ టైం మొత్తం ఎఫర్ట్స్ పెట్టి సోషల్ మీడియాలో సంపాదించుకోవాలనుకుంటారు. అట్లా సీరియస్గా సంపాదించుకోవాలనుకుంటే మాత్రం మీ సొంత కంటెంట్ మాత్రం పెట్టండి. అది మీ సొంత వీడియో ఉండాలి, ప్లస్ మళ్ళీ ఫోటో పెట్టాలి. ఒకవేళ కొంతమందికి కెమెరా ముందుకు మాట్లాడడం ఇష్టం ఉండదు, అట్లా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం ఇష్టం లేకపోతే వాయిస్ ఓవర్ వేయండి. కానీ కాకపోతే మీ వాయిస్ మీద ఉండాలి, వీడియో కూడా మీ సొంతమే ఉండాలి. వేరే వాళ్ళ వీడియో పెడితే మాత్రం ఫేస్బుక్కి కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫేస్బుక్లో కొత్తగా వచ్చింది 3 lakhs వ్యూస్ వస్తే ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోతుంది. కానీ అది ఎట్లా అంటే 28 daysలో వచ్చి ఉండాలి. అది కొత్తగా వచ్చింది. అది ఎట్లయినా సరే వీడియోస్ అయినా సరే, ఐ మీన్ ఫొటోస్ అయినా సరే, కానీ అది మీ సొంత వీడియో ఫోటో అయితే ఖచ్చితంగా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, మీకు డబ్బులు వస్తాయి. సేమ్ ఇందులో కూడా అంతే, $100 కంప్లీట్ అయితేనే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతాయి అకౌంట్లోకి. సో అంటే ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయితే తర్వాత బ్యాంకు డీటెయిల్స్ యాడ్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో బ్యాంకు డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా సపరేట్ వీడియో చేస్తా. ఫస్ట్ ఏంటంటే సో మనకు ఛానల్ మానిటైజేషన్ కావాలంటే మాత్రం 3 lakhs వ్యూస్ రావాలి. అట్లయితే మాత్రమే మనకు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇది కొత్తగా వచ్చింది ఇది. సో ఇది వచ్చి అంటే న్యూ అప్డేట్ వచ్చింది. సో 28 daysలో 3 lakhs వ్యూస్ వస్తే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఒకవేళ కాకపోతే కొంచెం లేట్గా మానిటైజేషన్ కావచ్చు. కానీ కాకపోతే మీరు ప్రతిరోజు పెట్టుకుంటూ పోవాలి. సో అది లైక్ ఏదైనా పోస్ట్ అయినా సరే, వీడియో అయినా సరే ప్రతిరోజు చేయాలి. సో మీరు రోజుకి ఎన్నంటే పెట్టుకోవచ్చు. కానీ కాకపోతే వ్యూస్ మాత్రం సో అది మళ్ళీ కూడా ఏంటంటే కొంచెం వెయిట్ కూడా చేయాలి. సో ఫేస్బుక్ వాళ్ళు మనకి ఎప్పుడు మానిటైజేషన్ ఇచ్చేది తెలియదు. సో కొంతమందికి తక్కువ పెట్టినా సరే మానిటైజేషన్ అవుతుంది, కొంతమందికి లేట్ కావచ్చు. మనం ఓపికతో కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఫేస్బుక్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ కాకపోతే మాత్రం సో మ్యూజిక్ అయినా వీడియో అయినా సరే మన సొంతమై ఉండాలి. వేరే వాళ్ళ పెడితే మాత్రం టైం వేస్ట్, డబ్బులు రావు. అవి బాగా గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో మెయిన్ థింగ్ నేను ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమ్ కావాలనుకుంటారో వాళ్ళని మోటివేట్ చేస్తా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా. సో నేను ప్యూర్ టెక్ కూడా కాదు. సో లైక్ ఎట్లా అంటే పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్య. కానీ కాకపోతే ఎవరైనా సోషల్ మీడియాలో ఫేమ్ కావాలనుకుంటే వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో నా ఛానల్లో మెయిన్ థింగ్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్. దిస్ ఇస్ ప్రేమ్చంద్ ఐకాన్.